సో ఫ్యామిలీ ఫస్ట్, సొసైటీ నెక్స్ట్. యా, నిజమే. ఎందుకంటే మనము ఆ ఒక సొసైటీని చూడగలిగింది ఫస్ట్ ఫ్యామిలీ నుండే. మనం ఫ్యామిలీలో ఒక గ్రో అవుతూ, అంటే మనము మన ఐడెంటిటీని ఒక డెవలప్ చేసుకుంటూ తర్వాత మనము పెద్దగా అయిన తర్వాత ఒక సొసైటీలో ఎంటర్ అయినాం. సో మరి తర్వాత ఆ సొసైటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీని మనము ఇగ్నోర్ చేయడం అంటే అది దట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఇక్కడ అందరూ ఫ్యామిలీని ఇగ్నోర్ చేస్తున్నారు అని అనట్లేను నేను. బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఇప్పుడు మామూలుగా బర్త్డే, సో పుట్టినరోజు జరుపుకుంటారు మామూలుగా అంటే బయట ఎట్లా చేస్తారు అంటే, నేను చూస్తున్నంత వరకు అయితే చాలామంది మామూలుగా ఫ్రెండ్స్ తోటి పోయి ఒక కేక్ తీసుకొచ్చి ఎక్కడైనా అవుట్స్కర్ట్స్లో కానీ ఎక్కడైనా పోతారు. సరే కొంచెం రిచ్ ఉన్న వాళ్ళు అయితే అది ఎక్కడైనా ధాబా అట్లాంటివి వెళ్ళిన తర్వాత ఆ కేక్ అది మొత్తం వాని మొహంకి పూసి ఆ మొహంలో మొత్తం కేక్ అట్లా ముంచి, లేకపోతే ఆ క్రీమ్ అంతా తీసుకొని ఫేస్కి రాసి, తర్వాత బీర్లు అవన్నీ కొట్టడం. సో ఇదంతా సరే ఓకే, ఇవంతా ప్రస్తుతానికి నడుస్తున్న ట్రెండ్ అనమాట. అట్లా చాలామంది మామూలుగా చూస్తుంటారు రోడ్ల మీద అక్కడిక్కడ. సో నాకేమనిపిస్తుంది అంటే, బర్త్డే అనేది అది మన పర్సనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫ్రెండ్స్తో జరుపుకోవద్దని కాదు, జరుపుకోండి, అది తర్వాత అది. బట్ ఫస్ట్ మనము అసలు మన పుట్టినరోజుకి అదంటే వాట్స్ ద సోర్స్ బిహైండ్ దట్. అంటే మన పేరెంట్స్ కానీ, అంటే వాళ్ళ మనం లేవంగానే ఫస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని, సో థ్యాంక్ యూ అమ్మా నాన్న ఫర్ గివింగ్ దిస్ లైఫ్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకొని, ఆ తర్వాత నీకు నార్మల్ పనులుండి ఫ్రెండ్స్ అదే చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనము అంటే ప్రతిసారి ఫ్రెండ్స్ తోటి అంటే ఏముంది, ఫ్రెండ్స్ అంటే ఏముంది, ఏదో ఎంజాయ్ చేస్తారు వెళ్ళిపోతారు అంతే. బట్ పేరెంట్స్ దగ్గర వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ కాళ్ళు అంటే మొక్కడం అట్లాంటి, సరే ఎవరిష్టం వాళ్ళది, చేసిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేసి, అంటే మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాడీ ఒక ఏదైనా సమ్ అమౌంట్ ఆఫ్ ఏదైనా తాగడము అట్లాంటివి చేస్తాడు అనుకుందాం. అంటే నేను ఇక్కడ దాన్ని ఎంకరేజ్ చేయట్లేను, బట్ ఆ డాడీకి చిన్న ఏదైనా ఒక 90 ml సరే వాట్ ఎవర్ హీ లైక్స్, అంటే మనం చూస్తున్నాం ఇన్నాళ్ళు కాబట్టి ఈవినింగ్ పూట డాడీని కూర్చోబెట్టి కొంచెం ఏదైనా తాపి, కొంచెము అమ్మకు ఏదైనా తినిపించి, అమ్మకు సరే కూల్ డ్రింకో ఏం కోరుకుంటారు, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు ఇంకా సిస్టర్స్ కానీ అంతమంది వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక చిన్న ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళతోటి, ఇక్కడ ఏ హంగామా చేయాల్సిన అవసరం లేదు, అది ఇది మొత్తం ఫోటో, కేక్, లేకుంటే ఆ క్యాండిల్స్, అది కాదు. ఆ బర్త్డేని ఏంటంటే బికాజ్ వీఆర్ ఎగ్జిస్టింగ్, ఎందుకు అంటే వీళ్ళందరూ అని సరే అంటే మన మిగతా టైంలో మాట్లాడకపోయినా అంత క్లోజ్గా అట్లీస్ట్ పుట్టినరోజు మన పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతోటి ఆ టైం స్పెండ్ చేసి ఆ రోజు అయిపోతే అది దట్స్ ఎ డిఫరెంట్ మీనింగ్ అని అనిపిస్తుంది నాకు. సో సరే కొంతమంది చేస్తుంటారేమో కానీ, బట్ నేను చూస్తున్నప్పుడు అయితే నార్మల్గా ఫ్రెండ్స్ అనగానే బయట ఎంజాయ్ చేయడము అది ఇది ఇట్లానే క్యాజువల్గా అంటే నేను మెజారిటీగా చూస్తున్నా. సో నాకు అనిపించింది అనమాట. సో ఫ్యామిలీ అనేది మనం ఫస్ట్, ఎందుకంటే సొసైటీ ఉంటుంది, సొసైటీ ఎటు పోదు, సొసైటీ చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ ఫ్యామిలీ అనేది చేంజ్ కాదు, అది మనకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనమాట. సో కాబట్టి కొంచెం అది థింక్ చేస్తే బాగుంటుంది. థింక్ అంటే ఐఎమ్ నాట్ ఏదో అడ్వైస్ కాదు, బట్ నాకు అనిపించింది ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. సో థ్యాంక్ యూ.